వెల్కమ్ టు మమతారెడ్డి డివోషనల్. ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయం శ్రీరంగం. 108 శ్రీ వైష్ణవ దివ్య దేశాలలో మొదటిగా పిలువబడే క్షేత్రం ఈ శ్రీరంగ క్షేత్రం. స్వయంగా బ్రహ్మదేవుడే శ్రీరాముడు వంశస్థులకు పూజించడానికిచ్చిన విగ్రహమే ఈ శ్రీరంగంలోని విగ్రహం అని మీకు తెలుసా? బీబీ నాంచారమ్మకి శ్రీరంగనాథునికి గల సంబంధం ఏంటి? శ్రీ రామానుజాచార్యుల వారు పరమపదించి 1000 ఏళ్లు గడిచినా సరే శ్రీరంగం ఆలయంలో ఆయన పార్థివ దేహం పద్మాసన భంగిమలో ఇప్పటికీ చెక్కు చెదరకుండా భద్రంగా ఉంది. ఇన్ని విశిష్టతలున్న ఈ క్షేత్రం గురించి వివరంగా తెలుసుకుందాం. వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. స్వయంగా బ్రహ్మదేవుడే శ్రీరాముడు వంశస్థులకు పూజించడానికి ఇచ్చిన విగ్రహమే ఈ శ్రీరంగంలోని విగ్రహమని మీకు తెలుసా? సృష్టి ఆవిర్భవించిన తొలినాళ్లలో బ్రహ్మ విష్ణుమూర్తి సాక్షాత్కారం కోసం తపస్సు చేస్తాడు. బ్రహ్మ తపస్సుకు ప్రసన్నుడైన మహావిష్ణువు ప్రత్యక్షమై శేషశయనుపైన యోగ నిద్రలో ఉన్న శ్రీ రంగనాథ స్వామి విగ్రహాన్ని విమానంతో సహా ఇచ్చి, ఈ విగ్రహం నేను వేరు కాదని, ఈ రంగనాథుని విగ్రహాన్ని తన స్వరూపంగా భావించి ఆగమోక్తంగా పూజలు నిర్వహించమని చెబుతాడు. దీంతో ఎంతో సంతోషించిన బ్రహ్మ శ్రీ రంగనాథ స్వామి విగ్రహాన్ని సత్యలోకానికి తీసుకెళ్లి అక్కడ వరజా నది ఒడ్డున ప్రతిష్ఠించి స్వామివారికి ఆగమోక్తంగా పూజలు నిర్వహించడానికి సూర్య భగవానుని నియమిస్తాడు. కొంతకాలం పాటు రంగనాథునికి పూజలు నిర్వహించిన సూర్య భగవానుడు ఈ బాధ్యతను బ్రహ్మదేవుని అనుమతితో వైవస్వత మనువుకు అప్పచెప్తాడు. ఈ వైవస్వత మనువు కుమారుడే ఇక్ష్వాకు మహారాజు. ఇతడే సూర్యవంశానికి అంటే శ్రీరాముడి వంశానికి మూల పురుషుడు. ఒకసారి తన తండ్రిని కలవడానికి సత్యలోకం వెళ్లిన ఇక్ష్వాకు మహారాజు అక్కడున్న రంగనాథ స్వామి విగ్రహాన్ని చూసి మైమరిచిపోతాడు. ఆ విగ్రహం చరిత్ర తెలుసుకున్న ఇక్ష్వాకుడు ఎలాగైనా ఆ విగ్రహాన్ని తన అయోధ్య నగరంలో ప్రతిష్ఠించాలని బ్రహ్మ కోసం ఘోర తపస్సు చేస్తాడు. ఇక్ష్వాకుడి తపస్సు మెచ్చిన బ్రహ్మ శ్రీ రంగనాథ స్వామి విగ్రహాన్ని విమానంతో సహా ఇక్ష్వాకు మహారాజుకి ఇస్తాడు. దీంతో ఎంతో పరవశించిపోయిన ఇక్ష్వాకుడు స్వామివారి విగ్రహాన్ని అయోధ్యకు తీసుకెళ్లి తన పూజా మందిరంలో ప్రతిష్ఠించి భక్తి శ్రద్ధలతో ఆగమోక్తంగా పూజలు నిర్వహిస్తూ ఉంటాడు. ఇక్ష్వాకు మహారాజు తర్వాత తరాల వారు కూడా తమ కులదైవంగా భావించి నిత్య కైంకర్యాలు నిర్వహిస్తూ వస్తారు. అలా దశరథుడి ద్వారా శ్రీరాముడికి సంక్రమిస్తుంది. శ్రీరాముడు సాక్షాత్తు విష్ణు స్వరూపమైనా సరే రంగనాథ స్వామిని తమ కులదైవంగా భావించి సీతా సమేతంగా పూజిస్తాడు. రావణవధ అనంతరం లంకా రాజ్యాన్ని రావణుడి తమ్ముడైన విభీషణుడికి అప్పగించి తిరిగి అయోధ్య నగరానికి చేరుకుంటాడు. శ్రీరాముడికి పరమ భక్తుడైన విభీషణుడు తన స్వామిని చూడకుండా ఉండలేక ఒకసారి అయోధ్య నగరానికి వస్తాడు. అయోధ్య నగరానికి వచ్చిన విభీషణుడికి శ్రీరాముడు తన పూజా మందిరంలో ఉన్న శ్రీ రంగనాథ స్వామి విగ్రహాన్ని విమాన సహితంగా ఇచ్చి ఈ విగ్రహాన్ని తన స్వరూపంగా భావించి పూజించమని చెబుతాడు. అయితే నీవు ఈ విగ్రహాన్ని లంకకు తీసుకెళ్లే సమయంలో ఎక్కడా కూడా కింద పెట్టవద్దని అంటాడు. విభీషణుడు రంగనాథ స్వామి విగ్రహాన్ని చూసి మైమరిచిపోతూ ఆనందంతో ఆ విగ్రహాన్ని తన శిరస్సుపై ఉంచుకొని ఆకాశ మార్గంలో లంకా నగరం వైపు దక్షిణ దిశలో పయనిస్తాడు. సంధ్యావందనం చేయడానికి సమయం సమీపిస్తుండటంతో కంగారు పడిన విభీషణుడు శ్రీరాముడు తనకు చెప్పిన మాటను మరిచి మార్గమధ్యంలో ఆ విగ్రహంతో ఉన్న విమానాన్ని కావేరి నది ద్వీపంలో చంద్రపుష్కరిణి సమీపంలో ఉన్న శేషపీఠంపై నుంచి సంధ్యావందనం చేసుకోవడానికి వెళ్తాడు. అనంతరం సంధ్యావందనం పూర్తి చేసుకుని ఆ ప్రాంతానికి వచ్చిన విభీషణుడు అక్కడ శేషపీఠంపై ఉంచిన శ్రీ రంగనాథ స్వామి విగ్రహాన్ని తీసుకుని తిరిగి వెళ్దామని ప్రయత్నించగా ఆ విగ్రహాన్ని ఎంత లేపినా సరే పైకి లేవకుండా అంతకంతకు పెద్దదైపోతూ ఉంటుంది. శ్రీరాముడు తనకు ఎంతో ప్రేమగా ఇచ్చిన శ్రీ రంగనాథ స్వామి విగ్రహం ఇలా అయిపోవడంతో విభీషణుడు ఎంతో బాధపడతాడు. తన బాధని చూడలేక విభీషణుడు ఎదుట శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై అతన్ని ఓదార్చి ఈ విగ్రహం ఈ ప్రదేశానికి చేరడం అనేది దైవ నిర్ణయమని, దీనిలో నీ తప్పేమీ లేదని బాధపడవద్దని చెబుతాడు. దాంతో కాస్త కుదుటపడ్డ విభీషణుడు, స్వామి నీవు ఎలాగో నాతో రావడం లేదు కదా, కనీసం నీ చల్లని చూపైనా నా లంకా నగరం వైపు ఉండేలా చూడమని కోరుకుంటాడు. దీంతో శ్రీ రంగనాథ స్వామి విగ్రహం లంకా నగరం ఉన్న దక్షిణం వైపు తిరుగుతుంది. అలా వట్టి చేతులతో లంకా నగరానికి చేరుకున్న విభీషణుడు రంగనాథ స్వామి మీద ఉన్న అపారమైన ప్రేమతో ఇప్పటికీ క్రమం తప్పకుండా అర్ధరాత్రి దాటిన తర్వాత అదృశ్య రూపంలో శ్రీరంగం ఆలయానికి వచ్చి రంగనాథ స్వామి వారిని అర్చిస్తాడని చెబుతారు. ఆ తర్వాత ఒకరోజు రాత్రి ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్న ధర్మవర్మ అనే చోళరాజు కలలో శ్రీ రంగనాథ స్వామి వారు కనిపించి
తాను చంద్రపుష్కరిణి సమీపంలో శేషపీఠం పైన కొలువుదీరి ఉన్నానని, నాకు ఒక ఆలయాన్ని నిర్మించమని చెబుతాడు. దీంతో ఎంతో సంతోషించిన ధర్మవర్మ కావేరి నదీ ద్వీపంలో రంగనాథ స్వామి వారికి ఒక ఆలయాన్ని నిర్మిస్తాడు. శ్రీ రామానుజాచార్యుల వారు పరమపదించి దాదాపు 1000 ఏళ్లు గడిచినా సరే శ్రీరంగం ఆలయంలో ఆయన పార్థివ దేహం పద్మాసన భంగిమలో ఇప్పటికీ చెక్కు చెదరకుండా భద్రంగా ఉంది. ఆ విశేషాలు తెలుసుకుందాం. ఈ ఆలయంలో 1000 ఏళ్లకు పైబడిన రామానుజుల వారి శరీరం చెక్కు చెదరకుండా ఉంది. సాధారణంగా ఒక మనిషి మరణిస్తే శరీరం కొద్ది రోజులకే పాడైపోతుంది. కానీ శ్రీ రామానుజాచార్యుల శరీరం జ్ఞాన కాంతులతో ఇప్పటికీ వెలుగొందుతూ కనిపిస్తుంది. పద్మాసన స్థితిలోనే ప్రాణం విడిచిపెట్టిన ఆయన శరీరాన్ని ప్రత్యేక లేపనాలు అద్దిపెట్టారు. ప్రతి ఏటా ఆయన దివ్య దేహానికి ఒక ఉత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా కర్పూరం, కుంకుమ పువ్వు కలిగిన లేపనాన్ని ఆయన శరీరానికి రాస్తారు. ఈ ప్రక్రియ కొన్ని వందల సంవత్సరాలుగా జరుగుతోంది. అందుకే రామానుజాచార్యుల శరీరం ఎర్రని వర్ణంతో ఒక విగ్రహంలా కనిపిస్తుంది. బీబీ నాంచారమ్మకు శ్రీ రంగనాథునికి గల సంబంధం ఏంటి? శ్రీరంగ క్షేత్రంలో బీబీ నాంచారమ్మను ఎందుకు పూజిస్తారు? ఢిల్లీని సొంతం చేసుకున్న అల్లావుద్దీన్ ఖిల్జీ దక్షిణ భారతదేశంలో తన రాజ్య విస్తరణ పనిని తన దగ్గర పనిచేసే కాఫర్ మాలిక్ కి అప్పగిస్తాడు. కాఫర్ మాలిక్ హిందూ అయినప్పటికీ కొన్ని కారణాల వల్ల హిందూ మతంపై ద్వేషంతో అతడు ముస్లిం మతం స్వీకరిస్తాడు. దక్షిణ భారతంలో అనేక రాజ్యాలను కబలించుకుంటూ ముందుకు సాగుతున్న కాఫర్ మాలిక్ సేన శ్రీరంగానికి వచ్చి ఆగుతుంది. మాలిక్ కాఫర్ శ్రీరంగం చేరుకునేసరికి రంగనాథుని ఆలయం భక్తులు సమర్పించిన కానుకలతో దగదగలాడిపోతూ ఉంటుంది. గర్భాలయంలో రంగనాథ స్వామి ఉత్సవమూర్తిని చూసిన కాఫర్ కళ్ళు చెదిరిపోతాయి. దీంతో శ్రీరంగం ఆలయాన్ని కొంతమేర ధ్వంసం చేసిన కాఫర్ మాలిక్ అక్కడున్న విలువైన సంపదతో పాటు రంగనాథుని ఉత్సవ విగ్రహాన్ని కూడా తీసుకుని హస్తినకు చేరుకుంటాడు. రంగనాథుని అమూల్య సంపదతో ఢిల్లీకి చేరుకున్న కాఫర్ ఆ సంపదను తన ఖజానాలో భద్రపరుస్తాడు. ఆ సమయంలో ఆ సంపదతో పాటుగా ఉన్న రంగనాథ స్వామి ఉత్సవ విగ్రహాన్ని చూసి ఎంతో తన్మయత్వం చెందిన కాఫర్ మాలిక్ కుమార్తె సురతాని ఆ విగ్రహాన్ని తనకివ్వమని తన తండ్రిని అడుగుతుంది. తన కుమార్తె కోరికను కాదనలేక మాలిక్ రంగనాథ స్వామి ఉత్సవ విగ్రహాన్ని ఆమె చేతికిస్తాడు. సురతాని చేతికి స్వామివారి విగ్రహం అందగానే ఆమె మనసు ఒకసారిగా పులకరించిపోయింది. ఎంతో ప్రేమతో రంగనాథ స్వామిని తన మందిరంలోకి తీసుకెళ్లిన సురతాని ఆ స్వామినే తన భర్తగా భావించి నిత్యం అభిషేకాలు చేయడం, పట్టు వస్త్రాలతో అలంకరించడం, ఊయల ఊపడం వంటి పనులు చేస్తుంది. అలా తనకు తెలియకుండానే ఒక ఉత్సవమూర్తికి చేసే కైంకర్యాలు అన్నింటినీ ఆ విగ్రహానికి అందించసాగింది. రోజు రోజుకి సురతానికి రంగనాథ స్వామి అంటే ప్రేమ అంచెలంచెలుగా పెరగడం మొదలవుతుంది. మరోవైపు శ్రీరంగంలో ఉత్సవమూర్తి విగ్రహం లేక ఆలయమంతా బోసిపోతుంది. దీన్ని ఏమాత్రం జీర్ణించుకోలేకపోయిన కొందరు వైష్ణవులు ధైర్యం చేసి ఏదైతే అది అయిందిలే అని అనుకుని శ్రీరంగానికి స్వామివారితో రావడమా లేదా అక్కడే వీరమరణం పొందడమా అని భావించి శ్రీరంగనాథ స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని తీసుకెళ్లడానికి హస్తినకు బయలుదేరుతారు. రంగనాథుని ఉత్సవమూర్తిని వెతుక్కుంటూ తన ఆస్థానాన్ని చేరుకున్నటువంటి శ్రీ వైష్ణవుల మొర ఆలకించిన కాఫర్ ఇంకా కొన్ని రోజులు ఆ విగ్రహం ఇక్కడే ఉంటే తన కూతురు తనకు దక్కదని భావించి ఎలా అయినా సరే ఆ విగ్రహాన్ని తిరిగి వారికి ఇవ్వాలని అనుకుంటాడు. నేరుగా ఆ విగ్రహాన్ని సురతాన్ని ఇవ్వదని భావించిన కాఫర్ ఆమె నిద్రిస్తున్న సమయంలో తన మందిరం నుండి రహస్యంగా ఆ విగ్రహాన్ని తీసుకువచ్చి అర్చకుల చేతిలో పెట్టి వారిని ఊరు దాటించేస్తాడు. తెల్లారేసరికి తాను ఎంతో ప్రేమగా చూసుకునే రంగనాథ స్వామి విగ్రహం తన మందిరంలో లేకపోవడంతో సురతాని మనసు కకావికలమవుతుంది. ఆమెను ఎంతమంది ఓదార్చినా సాంత్వన చెందదు. ఆ రంగనాథున్నే తన పతిగా భావించిన సురతాని ఎవరు ఎంత చెప్పినా సరే వినకుండా స్వామి కోసం శ్రీరంగం బయలుదేరుతుంది. శ్రీరంగం చేరుకున్న సురతాని అలా స్వామిని చూస్తూ అక్కడే రంగనాథునిలో ఐక్యమవుతుంది. నాచియార్ అంటే భక్తురాలు, బీబీ అంటే భార్య అని అర్థం. అప్పటి నుండి ఆమెను బీబీ నాచియార్ అని పిలవడం మొదలుపెట్టి అక్కడే ఆమె విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆమెనే తిరుమలలో బీబీ నాచారమ్మగా పూజిస్తారు. ఇప్పటికీ శ్రీరంగంలో ఆమె నిలువెత్తు